హాయ్ ఎవ్రీవన్. నేను మీ రమణాచారి. మై ఛానల్ నేమ్ ఇస్ రమణాచారి ఐడియాస్. ఈరోజు మన నిరుద్యోగులందరికీ మంచి న్యూస్ అనేది వచ్చేసింది. ఏంటంటే అది విలేజ్ లెవెల్ ఆఫీసర్. అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటే మనం గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ వేసినప్పుడు, తర్వాత వైఎస్ హయాంలో ఇట్లా మనకు విఆర్ఓ పోస్టులు పడే ఉండే. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఈ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని పోస్టులు పడేది. అయితే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు 10,950 పోస్టులకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కంపల్సరీ ఇది రేపు మాపు అంటే కమింగ్ డేస్ 1 మంత్ పట్టచ్చు, 2 మంత్ పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. తప్పకుండా ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అంటారు ఇప్పుడే వస్తా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఇప్పుడు తెలియదు. కానీ ఎందుకంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కొన్ని పోస్టులు ఉంటాయి, జిల్లా స్థాయి పోస్టులు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కాబట్టి పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ బాగా చేసే వాళ్ళకు ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు మేము రాసినాం, మాకు రాలేదు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా సక్సెస్ కాలేకపోయినాం. జిఎస్లో అయినాం కానీ అందులో కాలే. అయితే ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ 100 మార్క్స్కి ఉండే. విఆర్ఏ అంటే 10th తోటి ఆ విలేజ్లో వచ్చే కేటగిరీ పరంగా ఇచ్చిళ్ళు. విఆర్ఓ అంటే జిల్లా స్థాయి ప్రతిపాదికన తీసుకొని మనకి పోస్ట్ అనేది భర్తీ చేసిండు గతంలో. అయితే అందులో 100 మార్క్స్ ఉండే. 100 మార్క్స్లోకి మనకు మెయిన్గా చూసినట్లయితే 40 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉండేది, అర్థమెటిక్ రీజనింగ్. అండ్ రిమైనింగ్ 60 మార్క్స్ జిఎస్ డిఫరెంట్ ఇష్యూస్ ఉండేవి. అయితే అందులో మనం కంపల్సరీ 40 చేసే వాళ్ళు మాత్రమే బరిలో ఉంటారు. ఎందుకంటే 40 చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా జిఎస్ బాగా చదివితే ఫెచ్చింగ్ ఉంటుంది. ఎందుకంటే 100కు 90 ఎబో వచ్చినా కూడా నౌకరు రాలే, అంత హార్డ్గా కాంపిటీషన్. గత విఆర్ఓ 2014 ఆ మధ్యలో అప్పట్లో పడ్డప్పుడు అంత హార్డ్గా ఉంది. ఎనీవేస్, నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక శుభ సూచకం. మంచిగా ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ బాగా చదువుతో పాటు 40 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్షన్గా చేస్తే మంచి అచీవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ మార్క్స్తో కూడా 1 మార్క్తో కూడా జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. జిల్లా స్థాయి పోస్టులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, దాన్నే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అన్నాం. విఆర్ఓ, కొన్ని విఆర్ఓలు ఉంటాయని కూడా టాకింగ్ వస్తుంది. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్తాను. అయితే మొత్తానికి అప్పుడు ఇంటర్మీడియట్ ఉండే విఆర్ఓకు, అది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్కి ఏమో ఆ ఊరి పరిధిలో ఉన్న పర్సన్ కాబట్టి 10th ఉండే. మరి ఇప్పుడు డిగ్రీ చేస్తారా, అవే కంటిన్యూ చేస్తారా అనేది కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు దరసరి అనసూయ సీతక్క, గౌరవ మంత్రి గారు వాళ్ళ యొక్క శాఖ నుండి మనకు అంగన్వాడీ పోస్టులు 14,000 అంగన్వాడీ పోస్టులు వస్తాయని ఒక టాక్ అయితే నడుస్తుంది. అది వచ్చే ఛాన్సెస్ ఉన్నది. కావున అంగన్వాడీ కోసం ఆ స్థానిక ఉన్న విలేజ్లో వాళ్ళు కూడా మంచి శాలరీస్ ఉన్నాయి. మంచి పిల్లలకు మంచి పోషకాలు అందించే బాధ్యతను కూడా వాళ్ళ పైన ఉంది. కాబట్టి అంత మంచి పోస్ట్ కూడా ఫ్యూచర్లో అవి చేరిన తర్వాత 4-5 years ప్రైమరీ టీచర్గా కూడా ప్రమోషన్ ఇస్తారని కూడా టాక్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకొని వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద కంపల్సరీ ఇటు విఆర్ఓ 10,950 విఆర్ఓ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్ పోస్టులను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇవైతే రిలీజ్ అయితే, కానీ విఆర్ఓ అంటే కొద్దిగా టైం పట్టచ్చు. ఇప్పుడు చేయొచ్చు, ఇంకా నెలకు చేయొచ్చు, 2 నెలలకు చేయొచ్చు. ఎప్పుడైనా వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది, చేతులకు వస్తే సరిపోతుంది. అది కాదు కదా. ఎవరైతే క్యాప్చర్ చేస్తారో కొద్దిగా అన్ని పనులు వదిలిపెట్టుకొని మొత్తం ప్రిపరేషన్ మీద ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం చాలా సాక్రిఫై చేసి అన్ని విధాలు ఉన్న వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. కష్టే ఫలి కాబట్టి తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే అది ఎప్పుడైనా ఇంకా 1 year పట్టచ్చు, 1 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. కానీ ఈ యొక్క సక్సెస్ఫుల్గా ప్లానింగ్ తోటి ప్రిపరేషన్ అయ్యి విఆర్ఓ జాబ్ నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశంగా భావిస్తున్నాను. నేను అందరికీ సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్లానింగ్ ప్రకారం ముందుకు పోవాలని కోరుకుంటూ మీ సోదరుడు కే రమణాచారి. థ్యాంక్ యూ సో మచ్. Do like and subscribe my channel.
రమణాచారి ఐడియాస్. అదేవిధంగా నేను అన్ని ప్రీవియస్ పేపర్లు ఏ విధంగా ఉన్నాయో కొద్దిగా అనాలిసిస్గా మనం చూద్దాం. ప్రీవియస్ పేపర్లు కూడా నేను యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అన్ని రకాల ప్రీవియస్ పేపర్ ఒకసారి మనం అనాలిసిస్ వస్తుంది, అన్ని రకాల కాంపిటేటివ్ పరంగా పెట్టిస్తున్నాను. ప్లీజ్ యువర్ సపోర్ట్. కే రమణాచారి ఐడియాస్. థ్యాంక్ యూ.